వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిఫైన్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటి, అదేవిధంగా స్ట్రింగ్స్లో మనకి ఇన్వెస్టిగేషన్ స్ట్రింగ్స్ అంటే ఏంటి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్గా ఏంటంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేవి మనం సి లాంగ్వేజ్లో ఆల్రెడీ చూసాం. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్లో ఏ డేటా కావాలంటే ఆ డేటా, సో ఎన్ని లెటర్స్ కావాలంటే అన్ని లెటర్స్, ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్స్, నెక్స్ట్ అదేవిధంగా వైట్ స్పేసెస్ ఏమైనా రిమూవ్ చేయాలంటే వాటిని రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఒక లెటర్స్ని అవ్వచ్చు, లేదంటేనేమో వర్డ్స్ని అవ్వచ్చు, స్ప్లిట్ చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఆపరేషన్స్ అనేవి మనం ఇన్వెస్టిగేషన్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ స్ట్రింగ్. అర్థమవుతుందా? సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే అది ఇక్కడ స్ట్రింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఫంక్షన్స్లో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ని ప్రింట్ చేయటం అవ్వచ్చు, లేదంటే మ్యానిపులేషన్ చేయటం అవ్వచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ స్ట్రింగ్స్ అవ్వచ్చు లేదా PHP స్ట్రింగ్స్ అవ్వచ్చు, 2 వేస్లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చరికి ఏంటంటే సింగిల్ కోట్. మనకి ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం స్ట్రింగ్ అనేది ఎలా ఉంటుంది, డబల్ కోట్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సింగిల్ కోట్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు, అదేవిధంగా డబల్ కోట్స్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవి ఏంటి అనేది చూద్దాం. చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ ట్రిమ్మింగ్ ద వైట్ స్పేసెస్. అంటే వైట్ స్పేసెస్ ఉంటాయి కదా, అంటే స్పేసెస్ ఉంటాయి చూసారు, వాటిని ట్రిమ్ చేయొచ్చు, తీసేయచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్ప్లిట్టింగ్ ద స్ట్రింగ్స్ అనే వాటిని స్ప్లిట్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సో వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం. చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి strlen అన్నారు. సో లెంత్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి సింగిల్ కోట్లో స్ట్రింగ్ అనేదాన్ని రాశాను. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రింట్ అంటే ఎందుకు యూజ్ అవుతుంది, ప్రింట్ చేస్తుంది మనకి. సో దేన్ని ప్రింట్ చేయాలంటే strlen. చూడండి దీంట్లో నేను ఒక స్ట్రింగ్ రాశాను, ఏంటి శివరావు అని రాశాను. సో శివ స్పేస్ రావు. సో ఇప్పుడు దీని యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, దీని యొక్క లెంత్ ఎంత అని చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ 0 2 అవ్వచ్చు, 1 2 అవ్వచ్చు, ఏదైనా సరే కౌంట్ చేసుకోవచ్చు. 0 1 2 3 4 5 6 7 0 to 7 అంటే టోటల్గా ఇన్ని 8 క్యారెక్టర్స్ ఉందని మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది strlen అనేది. సో నెక్స్ట్ వన్ చూడండి str అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ అనేది రాసేసి మ్యాచ్ ప్యాటర్న్ రాస్తున్నాను, అంటే దీనికి ఏది మ్యాచ్ అవుతుంది, ఈ స్ట్రింగ్కి ఏది మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. చూడండి ప్రింట్ strలో సింగిల్ కోట్లో PHP str, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. str స్పేస్ ఫంక్షన్ అని రాశాను. ఓకేనా. దీని పక్కన కామా ఇచ్చేసి ఏం చేస్తానంటే సింగిల్ కోట్లోనే str అని రాశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ str అనేది ఎక్కడైతే మనకి మ్యాచ్ అయిందో అక్కడి నుంచి మొత్తం నాకు డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి str అనేది ఫస్ట్ ఎక్కడ నాకు మ్యాచ్ అయింది. సో చూడండి ఇక్కడ PHPలో str ఉందా, లేదు, స్పేస్ తర్వాత str, ఇది ఇక్కడ ఉంది str, ఇక్కడ నుంచి మొత్తం నాకు డిస్ప్లే చేస్తుంది. చూసారా, str ఫంక్షన్. ఓకేనా. స్టార్టింగ్ పొజిషన్ నుంచి మొత్తం నాకు ఎండింగ్ దా కంప్లీట్గా డిస్ప్లే చేస్తుంది, ఎక్కడైతే మ్యాచ్ అయిందో అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ప్రింట్ strలో PHP str ఫంక్షన్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం చేస్తానంటే ట్రూ అనే ఒక కండిషన్ రాశాను. సో ట్రూ అనే కండిషన్ ఎప్పుడైతే రాస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మ్యాచింగ్ అనేది చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ రాశాను చూసారా, ట్రూ str అని రాయాలి యాక్చువల్గా. సో మ్యాచింగ్ ఇక్కడ ఇందాక ఆల్రెడీ మ్యాచింగ్ అని వచ్చింది చూసారా. సో మ్యాచింగ్ కంటే బిఫోర్ అంటే PHP అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. సో అక్కడ ఏంటంటే మనం str అనేది మిస్ చేశాను, str నెక్స్ట్ అదేవిధంగా ట్రూ అని రాయాలి. సో ఇక్కడ చూడండి ఏం రాసుకుంటామంటే మనం కామా పెట్టేసి ఫస్ట్ str అని రాసేసి తర్వాత కామా పెట్టి ఇక్కడ trug ట్రూ అని రాయాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే str అనేది మనకి ఎక్కడైతే ఫైండ్ అవుట్ అయిందో, str అనేది ఫస్ట్ పొజిషన్ ఇక్కడ కదా ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడి నుంచి బిఫోర్ అంటే ఇదిగో చూసారు, బిఫోర్ ఇక్కడ ఉన్న వాటిని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ట్రూ అని పెట్టాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి strpos పొజిషన్ అనేది చూపిస్తుంది. సో స్ట్రింగ్ మ్యాచ్ ప్యాటర్న్. సో ఇది కూడా దాంట్లాగే రాశాను, ఆఫ్సెట్ అని ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాము, స్ట్రింగ్ అని రాసి మ్యాచ్ ప్యాటర్న్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ప్రింట్ str పొజిషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. హాయ్ హలో స్పేస్ హాయ్ హలో అని రాశాను. సో ఇప్పుడు నాకేంటంటే మ్యాచ్ ప్యాటర్న్ ఏంటంటే హాయ్ అనేది నాకు ఎక్కడ మ్యాచ్ అయింది ఆ పొజిషన్ చూపిస్తుంది. ఇక్కడ పొజిషన్ అని రాశాను కదా. సో ఇక్కడ ఏం చేసింది, ఆ పొజిషన్ దగ్గర నుంచి అంతా డిస్ప్లే చేసింది. ఇక్కడ అలా కాదు, పొజిషన్ డిస్ప్లే చేస్తుంది. సో హాయ్ అనేది నాకు ఏ పొజిషన్లో స్టార్ట్ అయింది అంటే ఏ పొజిషన్లో ఫైండ్ అవుట్ అయింది, 0 పొజిషన్ కదా. సో అందుకని 0 అని చూపించింది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ప్రింట్ strpos పొజిషనే ఇక్కడ ఇంకోలా రాస్తున్నాను, హాయ్ హలో హాయ్ అని రాశాను. ఇక్కడ చూడండి నాకు 2 అని పెట్టాను. సో దీని మీనింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 2 లెటర్స్ని స్కిప్ చేసే అని చెప్తుంది అంతే అక్కడ మీనింగ్. చూడండి ఫస్ట్ 2 లెటర్స్ అంటే హెచ్ఐ ఉంది చూసారా, ఈ హాయ్ అనేది స్కిప్ చేసి ఇంకా తర్వాత ఎక్కడైనా హాయ్ అని దొరికిందా అంటే ఫస్ట్ 2 లెటర్స్లో హాయ్ ఉంది కానీ మనం ఏం చేస్తారంటే ఫస్ట్ 2 లెటర్స్ అసలు వదిలేసేయండి. వదిలేయమని ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మనకి, ఇది కాకుండా వేరే ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఈ హాయ్ కాకుండా ఇంకా హాయ్ అనేది ఏమైనా ఉందో తెలుసుకోవడానికి, ఇక్కడ ఏ పొజిషన్ ఉందో తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ 2 లెటర్స్ వదిలేస్తే హాయ్ అనేది ఎక్కడ కనిపించింది నాకు, ఇదిగో చూడండి ఇక్కడ కనిపించింది హాయ్ అని. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఏ పొజిషన్స్లో నాకు ఇది ఫైండ్ అవుట్ అయింది. సో కౌంట్ చేసుకోండి 0 1 2 3 4 5 6 స్పేస్ అనేది 7. హాయ్ అనేది ఏ పొజిషన్లో వచ్చింది నాకు, 8th పొజిషన్లో వచ్చింది. సో 8th పొజిషన్. ఓకేనా. సెకండ్ టైం రాసింది నాకు ఎక్కడి నుంచి కనిపించిందో తెలుసుకోవటానికి. ఓకేనా. ఇది నెక్స్ట్ అదేవిధంగా చూడండి సబ్ ఎస్టిఆర్ అని యూజ్ చేశాను. సబ్ స్ట్రింగ్స్ అని చూస్తే స్ట్రింగ్ పొజిషన్ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అదేవిధంగా సబ్ స్ట్రింగ్ లెంత్ దాని యొక్క లెంత్ ఎంత. సో ఇవి టోటల్గా 3 ఉంటాయి. సో 3 కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రింట్ సబ్ ఎస్టిఆర్ అని రాసేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి PHP సబ్ ఎస్టిఆర్, ఇదంతా మనం రాసుకునేది ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ అని రాశాను. ఓకేనా. ఇక్కడ ఏం చేశాను 5,3 అని పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ 5,3 అంటే 5 అంటే ఏంటంటే చూడండి ఇక్కడ పొజిషన్ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అది. నెక్స్ట్ అదేవిధంగా 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 లెటర్స్. సో ఇప్పుడు చూడండి 0 1 2 3 4. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే UBS అని వచ్చేసింది. ఓకేనా. ఫస్ట్ 5 లెటర్స్ని వదిలేసి తర్వాత 3 లెటర్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ దీని మీనింగ్. సో ఇక్కడ చూడండి P అనేది 0 పొజిషన్, H అనేది 1, నెక్స్ట్ P అనేది మనకి 2 వచ్చింది, స్పేస్ అనేది 3 తీసుకుంది, S అనేది 4 తీసుకుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ ఇవే 5 అసలు యాక్చువల్గా 1 2 3 4 5 ఈ 5 లెటర్స్ని వదిలేసుకొని నెక్స్ట్ వచ్చే లెటర్ దగ్గర నుంచి 3 లెటర్స్. సో దాని ప్రకారం ఇక్కడ వచ్చేసరికి ఏమొచ్చిందంటే చూడండి UBS నెక్స్ట్ వచ్చే 3 లెటర్స్ UBS అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా 1 2 3 4 5 అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ప్రింట్ సబ్ ఎస్టిఆర్ అనేది ఇంకొకటి ఇచ్చారు చూడండి. సేమ్ మ్యాటర్ PHP సబ్ ఎస్టిఆర్ ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ అని రాసేసాను. కాకపోతే ఇక్కడ చూడండి 5 3 పెట్టి ఇక్కడ -5 పెట్టాను. +5 పెడితేనేమో స్టార్టింగ్లో ఇటు నుంచి వస్తుంది చెక్ చేస్తుంది, మరి -5 పెడితే ఇది చూడండి ఇటు నుంచి చెక్ చేస్తుంది. ఓకేనా. సో ఇటు నుంచి చెక్ చేస్తుంది చూడండి. ఇటు నుంచి కండిషన్స్ చూసుకుంటే 0 1 2 3 4. ఓకేనా. ఇక్కడ నుంచి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 అని పెట్టాను కాబట్టి లాస్ట్ పొజిషన్ దగ్గర నుంచి ఇటు సైడ్కి 3 లెటర్స్ ఎన్ని ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తుంది. సో ఇది క్లియర్గా అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అవుట్పుట్ ఏమొచ్చిందంటే CTI అని వచ్చింది. సో C అనేది చూసారు ఇక్కడ CTI. ఓకేనా. సో ఇవి ఎన్ని లెటర్స్ టోటల్గా 5 లెటర్స్. ఈ 5 లెటర్స్లోనే 3 లెటర్స్ ఇటు నుంచి 3 లెటర్స్ అనేది కౌంట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి CTI మొత్తం ఎన్ని NOITC మొత్తం ఎన్ని 5 లెటర్స్. ఓకేనా. లాస్ట్ నుంచి 5 లెటర్స్ని చెక్ చేసుకొని అది కూడా ఎలాగా చూడండి ఇటు సైడ్ నుంచి CTI ఈ 3 లెటర్స్ని ప్రింట్ చేసేసింది. ఎందుకంటే నేను 3 ఇచ్చాను కాబట్టి. 4 ఇస్తే CTIO అని ప్రింట్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, దేనికి దానికి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా చెప్తున్నాను నేను, క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ ప్రింట్ సబ్ ఎస్టిఆర్. సో దీంట్లో చూడండి PHP సబ్ ఎస్టిఆర్ మొత్తం మ్యాటర్ రాశాను. ఇక్కడ ఏం చేస్తానంటే 11 అని పెట్టాను, మళ్ళీ ఏం చేస్తానంటే -5 అని పెట్టాను. సో ఇప్పుడు చూడండి 11 అంటే ఫస్ట్ కండిషన్ దగ్గర నుంచి 0 to 10 కండిషన్స్ అనేవి ఫస్ట్ స్కిప్ చేసేస్తుంది. నెక్స్ట్ చూడండి లాస్ట్ నుంచి 5 లెటర్స్ని స్కిప్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ లాస్ట్ నుంచి 5 లెటర్స్ స్కిప్ చేసేసింది, మిగిలినది మనకి ప్రింటింగ్ ఇచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్ ఫన్. ఇదిగో చూడండి ఈజ్ ఏ సబ్ స్ట్రింగ్ ఫన్. CTION అనేది మనం -5 పెట్టాను కాబట్టి వాటిని స్కిప్ చేసేసింది. సో ఇలాగా ఈ 3 అనేది ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి STRTOK టోకెన్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే స్ప్లిట్ చేయడానికి. సో దీనికి ఒక కోడ్ రాశాను, క్లియర్గా చూడండి. మనకి ఏంటంటే స్పేస్ లేదు కాబట్టి కొంచెం ఇరికిచ్చి రాశాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. PHPలో $input చదువుతున్నాను, రాసుకోండి. మీకు ఒకవేళ కనుక ఇక్కడ బోర్డు మీద కనిపించకపోతే $input అని రాశాను. మీ ఇష్టం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ రాసుకున్నారు = దీంట్లో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూడండి ఏదైనా ఒక మ్యాటర్ రాశారు, అదేంటంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అని రాశారు. మీ ఇష్టం వచ్చింది మీరు రాసుకోండి. తర్వాత వచ్చరికి ఏం చేస్తానంటే $token అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నారు, దాంట్లో ఏం రాస్తానంటే ఈజ్ STRTOK
టోకెన్ని రాస్తున్నాను strTOK. సో ఇలా రాసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూడండి డాలర్ ఇన్పుట్ అంటే ఇన్పుట్ అంటే ఇదే కదా, దీంట్లో ఉన్నది మొత్తం ఇక్కడ చూడండి స్పేస్ ఇచ్చాను. ఓకేనా. సో డాలర్ టోకెన్ అంటే ఏంటి, మనం ECHOలో టోకెన్ని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏమొస్తుందంటే ఇదిగో చూడండి ఇక్కడ అంటే స్పేస్ అనేది ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి స్ప్లిట్ చేయమని, దిస్ తర్వాత స్పేస్ వచ్చింది, స్ప్లిట్ చేసి ఇదిగో చూడండి నెక్స్ట్ ఈస్ తర్వాత స్పేస్ వచ్చింది, నెక్స్ట్ ఇలాగా స్ప్లిట్ చేయాలని దీని మీనింగ్. ఓకేనా. సో స్ప్లిట్ చేయడం కూడా నెక్స్ట్ చూడండి ఇక్కడ వైల్ డాలర్ టోకెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇక్కడ ఏంటంటే డాలర్ టోకెన్ అనేది ఫాల్స్ అవ్వకుండా ఉంటే, సో ఫాల్స్ అయితే అవ్వదు, ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, ఎండింగ్ అయిపోయినప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు ఫాల్స్ అవ్వలేదు కాబట్టి ఏం జరుగుతుందంటే ECHOలో ఇప్పుడు టోకెన్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ టోకెన్ అన్నాను కానీ ఇది ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదు కదా, కానీ ప్రింట్ అవ్వాలని మీనింగ్ దీనికి, అంటే ఇలాగా డివైడ్ అవ్వాలని, కానీ ప్రింట్ అవ్వాలి కదా, అందుకని ఇక్కడ ECHOలో రాస్తున్నాను డాలర్ టోకెన్. ఓకేనా. తర్వాత బ్రేక్ అవ్వాలి. సో ఫస్ట్ దిస్ ఓకేనా బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ ఈజ్ బ్రేక్ అయింది, తర్వాత యాన్ బ్రేక్ అయింది, తర్వాత ఎగ్జాంపుల్ బ్రేక్ అయింది, తర్వాత స్ట్రింగ్ బ్రేక్ అవుతుంది. సో అట్లాగా బ్రేక్ అవుతుంది. డాలర్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా బ్రేక్ అవుతుందంటే చూడండి strTOK స్పేస్, ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడి నుంచి డివైడ్ చేసుకుంటా వచ్చేస్తుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ ఎలా వచ్చిందంటే దిస్ ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది అవుట్పుట్ వచ్చేసింది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ స్ట్రింగ్స్ విత్ PHP అనే కాన్సెప్ట్.